నా పేరు హరినాథ్ అండి. నేను కాచిగూడలో ఉంటాను. డిసెంబర్ 31 నైటు చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆటో వాడు ఆపోజిట్ సైడ్లో వచ్చి మొత్తం నా లెఫ్ట్ సైడ్ ఫేస్ బాడీ మొత్తం స్మాష్ చేసి పడేసాడు. మై ఫేస్ వాజ్ టోటల్లీ బ్రోకన్ ఆన్ లెఫ్ట్ సైడ్. మై నోస్, మై ఐబ్రోస్ అండ్ మై చీక్స్, ఎవ్రీథింగ్ వాజ్ బ్రోకన్. 108 అంబులెన్స్ అని ఇక్కడికి తీసుకొచ్చాడు, శ్రీకరాకి. ఇక్కడికి వచ్చాము. డిసెంబర్ 31 నైట్ 9:30 ఇక్కడికి వచ్చామండి. ఫస్ట్ నాడు నాకు ఆపరేషన్ జరిగింది. ఆ ప్రాసెస్ అంతా అంటే నేనైతే ఐ వెంట్ త్రూ లాట్ ఆఫ్ హార్డ్షిప్. 1 డే నేను ఐసీయూలో ఉన్నాను కంప్లీట్గా. నాకు మై సర్జన్ వాజ్ మణికాంత్. హీ వాజ్ జస్ట్ లైక్ ఏ గాడ్. నన్ను అంటే నా ఫేస్ని ఎట్లా జరిగిందో దాని ఫోటోలు నేను చూశాను. అప్పటికిప్పటికీ ట్రాన్స్ఫార్మ్డ్ కంప్లీట్లీ. నా ఫేస్ మొత్తం పాత ఫేస్ లాగే అయిపోయింది. మెయిన్ అన్నిట్లోకి నా ముక్కు చాలా ప్రాబ్లమేటిక్ ఉండే. ముక్కు వాజ్ కంప్లీట్లీ బ్రోకన్. దాన్ని కంప్లీట్గా ఇప్పుడు చూస్తున్నారు కదా, స్ట్రైట్గా ఉంది. ఇంకా దాని లోపల చిగుళ్ళు, లోపల చెంపలు అన్నీ పోయినాయి. చెంపల లోపల నుంచి ఆయన అన్నీ రిపేర్ చేశారు. అన్నిట్లోకి చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఐ వాజ్ అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ విదిన్ 3 or 4 days. ఇమ్మీడియట్గా వదిలేశారంటే వాట్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ నాట్ కమర్షియల్. ఐ హ్యావ్ సీన్ మెనీ హాస్పిటల్స్ ఫర్ మై రిలేటివ్స్. ఐ హ్యావ్ బీన్ ఇన్ మెనీ హాస్పిటల్స్. అంటే ఇంత పెద్ద యాక్సిడెంట్ అయినాక నాకు తెలిసి 3 రోజుల్లో ఎవడు పంపడు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. శ్రీకర్ హాస్పిటల్స్, Manikanth sir, and above all Akhil daddy, grateful to him for offering such a very good treatment and surgery. Presently out of woods, and the treatment under treatment is still going on. Surgeon Dr. Manikanth, అక్కడ ఐసీయూలో డ్యూటీ డాక్టర్స్, అక్కడ స్టాఫ్, ఎవ్రీబడి వాళ్ళందరూ నన్ను చాలా బేర్ చేశారు. నాకు చాలా సర్వీస్ చేశారు. అంటే ఐ కాంట్ ఫర్గెట్ దేర్ ఇన్వాల్యుబుల్ సర్వీస్. దే వర్ వెరీ హ్యూమన్. ఇప్పుడు ఈ రోజున ఈ మాత్రం నేను ఉన్నానంటే వాళ్ళ దయతోనే ఉన్నాను నేను. దట్ ఐ ఆమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్ అండ్ ఐ ఆమ్ ఒబ్లైజ్డ్ టు దెమ్. థ్యాంక్ యూ సో మచ్. Above all, I am very grateful to Srikar Hospital and Akhil Daddy sir, because he is the founder of the hospital. That is, and what I experienced it is serving patient is serving to God. Yes. And it was very reachable to my residence. 3 kilometers, it's not far away. And my one more request to the hospital management is, you make more publicity about this hospital. Thank you so much.